ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। క్రీడలు మానసిక ఉల్లాసానికి దేహ దారుఢ్యానికి దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు। ప్రజాపాలన ఏడాదైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు। ఇందులో భాగంగా మొదటి రోజు సీఎం కప్ పోటీల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం 2K రన్ పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ దాకా 2K రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులు విద్యార్థులు యువతతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల వేడుకలను ప్రభుత్వం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తోందని ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో 2K రన్ నిర్వహించామని అన్నారు। ఇక 2K రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను యువతను కలెక్టర్ అభినందించారు। విద్యార్థులు యువత చదువుతో పాటు ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని పిలుపునిచ్చారు। గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు। ఇక క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో డిఈఓ రమేష్ కుమార్, డివైఎస్ఓ రామ్దాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, పీడీలు, పీఈటీలు, వాలీబాల్ అకాడమీ క్రీడాకారులు, యువతీ యువకులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। గవర్నమెంట్ కి ఒక సంవత్సరం అవుతుంది దీనికోసం ఈ సెలబ్రేషన్ ఫస్ట్ మొదటి వార్షికోత్సవాలు సంవత్సరం కోసం ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది। మీరు అందరూ ఈ 2 కిలోమీటర్ రన్లో పాల్గొన్నారు। దానివల్ల మీ అందరికీ చాలా థ్యాంక్ యూ। మీ పీఈటీస్, మీ స్కూల్ టీచర్స్, థ్యాంక్ యూ। మీరు 150 మెంబర్స్ దాకా వచ్చారు। సో ఇదే విధంగా మీ ఫిజికల్ హెల్త్ కోసం కూడా ప్రతిరోజు చేయాలి ఇది చెప్తూ మీ స్కూల్లో కూడా కొన్ని పార్టిసిపేషన్స్ అకాడమిక్ తర్వాత స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ఇప్పుడు జరుగుతాయి ఒక వారం లోపు। సో అది దీంట్లో కూడా మీరు అందరూ పాల్గొనండి। ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రతి ఒక్క చోట మా డిఓ గారు, మా డివైఎస్ఓ గారు నిర్వహిస్తున్నారు। సో దయచేసి దీని మీద కూడా పాల్గొని మీరు ఈ ప్రోగ్రామ్కి విజయవంతంగా చేయండి। థ్యాంక్ యూ। సిరిసిల్ల పట్టణంలో డిసెంబర్ 4వ తేదీన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రొఫెసర్ అలేఖ్య పుంజుల చైర్పర్సన్ తెలంగాణ సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించు జయ జయ హే ప్రజాపాలన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు। అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది। కుల వృత్తి చేసుకోవడానికి బయలుదేరిన ఓ గీత కార్మికుడిని ట్రాక్టర్ మృత్యు శకటమై కబలించింది। ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ అతివేగంతో ఢీకొట్టడంతో చేపూరి కైలాస్ గౌడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ముస్తాబాద్ మండలం పోతుగల్లో విషాదాన్ని నెలకొంది। ముస్తాబాద్ మండలం పోతుగల్ కు చెందిన చేపూరి కైలాస్ గౌడ్ ను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు। ఇక గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం గ్రామ శివార్లోని ఈతవనంలో కల్లు గీయడానికి ఇంటి నుంచి బయలుదేరాడు। గూడెందారలో ఇటుక బట్టిల సమీపం వద్దకు వెళ్లగానే సిరిసిల్ల మండలం సర్దాపూర్ నుండి ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ కైలాస్ గౌడ్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది। దీంతో రోడ్డుపై పట్టడంతో తీవ్ర గాయాలైన కైలాస్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుసు। ఇక గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు। ఎస్ఐ గణేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు। విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు। ఇక మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు। మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి నిందితులను శిక్షించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు। దీంతో ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ గణేష్ బందోబస్తు నిర్వహించారు। మృతుని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జరిగేది లేదని మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ మరియు గీత కార్మికుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు। మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు। బాధితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుగా ఎస్ఐ వెల్లడించారు। ఇక మృతునికి భార్య సావిత్రి, నలుగురు కుమారులు వేణుసాయి, రాజు, సంతోష్, దినేష్ ఉన్నారు।
కృష్ణ దగ్గరపల్లి మొత్తం బండి కూడా ఉంది రిప్లై ఏం లేదు ఒకటి ఇప్పుడు చట్ట ప్రకారం మాకు అవసరం లేదు సార్. మాకు ఇక్కడ మాట్లాడినాక తీసుకోపోయి మామూలు అందరు మీకే తీసుకోపోయి అవసరం లేదు. మీకేమైతుంది సార్? ఉంచుకోండి డ్రైవర్ పోలీసు కాలబెట్టామా ఎందుకంటే మనం డైవర్ట్ చేయకుండా ఏం చేస్తారు? మీరు 10 లక్షలు ఒప్పుకోరు. చట్ట ప్రకారం మాకు అవసరం లేదు. ఇప్పుడు డ్రైవర్ ఇచ్చే నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరైనా ఒకరు రావాలి కదా సార్. వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నంటే మా బాధ మాకుంటుంది. అలా అక్కడికి వచ్చింది మీరు ఉన్నారు సార్. మీరు నాకు అన్ని తెలుసు సార్. మేము మాకు సార్ ఆ ఓనర్ స్టేషన్ కి వస్తే అక్కడికి స్టేషన్ కి వస్తుంది సార్. ఆయన ఓనర్ రాలేదు కదా. ఓనర్ వచ్చేదాకా ఉండండి ఇక్కడే. ఓనర్ వచ్చిన ఓనర్ ఇక్కడికి రావడం అవసరం లేదు. ఓనర్ స్టేషన్ కి వచ్చిందంటే ఆడికాస్త ఓనర్ బండి కూడా పక్కకు మనిషి గారు మనోడు అరే బండి ఈయన అట్టే చంపుతారంటే ఆయన గుద్దుకోవాలని వీళ్ళు అంటారు. ఎవరు డ్రైవర్ గారు అరే గుద్దరేనమ్మా అట్టే జీవనం జీవనం తీస్తారని మనోళ్ళకి 5-6 ఫోన్ చేసిన ఊళ్ళకి ఎక్కడాక అందరూ వచ్చారు. ఇదే ముచ్చారు. ఫస్ట్ నేనే అందిరా ఇక
అప్పటికి ఎవరు లేరు అయ్యా? ఎవరు లేరు. ఒక డ్రైవర్ ఒకడే ఉన్నాడు. డ్రైవర్ వాళ్ళు లేబర్ ముగ్గురు ఉన్నారు. లేబర్ కూడా ఉండనా? లేబర్ ఏడా వాళ్ళు? వెళ్ళిపోయారా? ఎవరు ఉన్నారా? వాళ్ళు ఓన్ కూర్చొని నేను చూడలే కానీ పడిపోయాడు మనోడు. పడిపోయి జీవనం పెరిగింది వచ్చేవారికి. ఆదివారం నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ గవర్నమెంట్ నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర నుండి గాంధీ చౌక్ వరకు ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ ర్యాలీని ఉద్దేశించి డాక్టర్ ఎం వసంతరావు మాట్లాడుతూ హెచ్ఐవీపై అవగాహన కల్పించడానికి, హెచ్ఐవీతో బాధపడుతున్న వారికి మద్దతు అందించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డే నిర్వహిస్తామని, అయితే ప్రతి ఏడాది హెచ్ఐవీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, ఈ వ్యాధిని ఇంకా తగ్గిపోవడానికి వ్యాధి మీద అపోహలు, సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అరక్షిత శృంగారం, వాడిన సూదులు మరొకరికి వాడటం, వారి రక్తాన్ని ఇంకొకరికి ఎక్కించడం వంటి కారణాల వల్ల ఈ వైరస్ సోకుతుంది. తల్లుల నుంచి పిల్లలకు సోకే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాని వారిని తాకినా, ముద్దు పెట్టుకున్నా, కౌగిలించుకున్నా, వారి వస్తువులు వాడినా ఎయిడ్స్ రాదు. ఈ వైరస్ కు మందు లేదు. సాంప్రదాయం వైద్యం కూడా ఎయిడ్స్ తగ్గించలేదు. అయితే యాంటీ రెట్రో వైరల్ థెరపీ ద్వారా ఈ వైరస్ ను అదుపు చేయవచ్చు. ఇది రోగి జీవితాన్ని మెరుగుపరిచి వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది. ఎయిడ్స్ చివరి దశకు చేరుకుంటే మాత్రం శక్తి పూర్తిగా క్షీణిస్తుంది. ఇక శరీరానికి పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే హెచ్ఐవిని తొందరగా గుర్తిస్తే అంత తొందరగా వైరస్ లక్షణాలు తగ్గించి చికిత్స ప్రారంభించవచ్చునని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం హెచ్ఐవి కేసులు 1900 ఉండగా 540కు లింక్ యాంటీ మెట్రోథెరపీ మందులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజన్న సిరిసిల్ల నుండి అందించబడుతున్నాయి. మిగతా వ్యాధిగ్రస్తులు యాంటీ రిట్రో వైరల్ థెరపీ కరీంనగర్ నుండి మందులు వాడుతున్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యందు కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ హెచ్ఐవి టెస్ట్ చేయబడుతుందని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాశీనాథ్, ఆర్ఎంఓ, జిహెచ్ డాక్టర్ పెంచలయ్య, డిసిహెచ్ డాక్టర్ బాబు, సంధ్య, నర్సింగ్ కాలేజ్ కోఆర్డినేటర్, డిపిఎంఓలు శ్రీనివాస్, సురేష్, దేవి సింగ్, గంగయ్య, ఐసిటిసి కౌన్సిలర్ సత్యనారాయణ, బాలయ్య, బిగింతర్ మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం ఆశలు, ఏఎన్ఎంలు, నర్సింగ్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా స్టాప్ ఎయిడ్స్ అన్న పత్రికను రిలీజ్ చేశారు. వారికి మా ప్రభుత్వం తరఫున, గవర్నమెంట్ తరఫున హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఇది చాలా గ్రేట్ ఆనర్ టు రాణి ప్రసాద్ మేడం. ఎందుకంటే ఈరోజు అన్ని వాట్ ఎవర్ ద స్లైడ్స్ షీ మేడ్ ఇట్, వీ హ్యావ్ gone through all the slides. Really it is amazing. ఎంత కష్టపడకపోతే అంత గ్రేట్గా మేడం తయారు చేయగలరు. ఈరోజు ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరు కూడాను మల్టిపుల్ పార్ట్నర్స్తో కలవద్దని చెప్పేసి సందేశం ఇస్తున్నాము. సుప్రీంకోర్టు 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ ఉపవర్గీకరణ రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో చేపట్టిన హలో మాలా చెలో హైదరాబాద్ మాలల మహాసింహ గర్జనకు ముస్తాబాద్ మండలం నుండి మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హలో మాలా చెలో హైదరాబాద్ మాలల సింహ గర్జనను ఏర్పాటు చేశారు. ఈ సింహ గర్జనను విజయవంతం చేయడానికి మాల మహానాడు మండల అధ్యక్షులు జంగా భూమరాజు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల నుండి మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. గ్రామాల నుండి తరలి వచ్చిన నాయకులు ముస్తాబాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ తమ వాహనాలలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల ఆత్మగౌరవంతో పాటు తమ సత్తాను చాటుకునేందుకు నిర్వహించిన మాలల సింహ గర్జనను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్లుగా తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేసి మాలల ఉపకులాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేలాది మందిగా సిరిసిల్ల రాజన్న జిల్లా నుంచి బయలుదేరుతున్నాం. అందులో భాగంగా ముస్తాబాద్ మండలంలో ఇప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు దండ వేసి ఇక్కడ నుంచి ముస్తాబాద్ మండలం నుంచి దాదాపుగా 35 నుంచి 40 వెహికల్ బయలుదేరుతున్నాయి. దాదాపు ఒక్కొక్క విలేజ్ నుంచి 100 నుంచి 150 దాకా బయలుదేరుతున్నారు. ఈ మహాగర్జనను డాక్టర్ వివేక్ గారు ఆయన భుజస్కంభాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిజంగా మేము సిరిసిల్ల రాజన్న జిల్లా తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పును సుప్రీం అయినప్పటికీ అది రాజ్యాంగబద్ధంగా లేదనే మా యొక్క ఆలోచన, మాల ఆలోచన రాజ్యాంగబద్ధంగా చేయాలని. ఎందుకంటే ఒక కులాన్ని తీసేయాలన్నా కలపాలన్నా అది ఆర్టికల్ 340లో
ఉంటుంది కాబట్టి ఆర్టికల్ 340ని మేము ఖచ్చితంగా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా అనేక మంది ఈరోజు భారతదేశంలో ఉన్న అనేక కులాలు, చిన్న చిన్న కులాలు అంటే వైశ్యస్ కానీ బ్రాహ్మణ్స్ కానీ అతి తక్కువ ఉన్న కులాలు కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ కేవలం మాల వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటేనే అనేక మంది అపోహలు పోతున్నారు. అదే కాకుండా రెడ్డిస్ కానీ రావుస్ కానీ బీసీలో ఉన్న అనేక మంది కుల పోరాటాలు కుల మీటింగ్లు పెట్టుకుంటే ఎట్లాంటి ఆబ్జెక్షన్ ఉండదు. కేవలం మాలలు పెట్టుకుంటేనే ఇలాంటి ఆబ్జెక్షన్లు జరుగుతున్నాయి. ఇక ముందు ఇవన్నీ ఉండకూడదు. మాకు కూడా ఆత్మగౌరవం ఉన్నది. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే ఇలా చలో హైదరాబాద్ కార్యక్రమంలో విజయవంతం చేద్దామని మా అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాల, జై 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 మాల. ముస్తాబాద్ మండలం నుంచి అత్యధిక మెజార్టీతో ఇలా చలో హైదరాబాదు చలో మాలమానాడు కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మన మాల సోదరులందరికీ నా యొక్క జై భీములు. ఈరోజు డిసెంబర్ 1న ఇలా మన పెరేడ్ గ్రౌండ్లో జింకన్న గ్రౌండ్లో అత్యధిక మెజార్టీతో మేము తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.